గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏంటంటే సేవింగ్ సొల్యూషన్స్ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది తీసుకుందాము. రేపటి నుంచి సేవింగ్ పాలసీస్లో బేసిక్ 1 by 1 వీడియోలు అనేది చేద్దాము. ఈరోజు కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను, దాంతోపాటు ఒక సేవింగ్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దానికంటే ముందు ఒక 1 minute మన కామెంట్స్ గురించి ఒకసారి చూద్దాము. ఇదేంటంటే టర్మ్ ప్లస్ హెల్త్ ప్లాన్స్, శుభెల్త్ ప్రో గురించి మనకు చాలా వీడియోస్ చేశాను. మళ్ళీ ఈ వీడియోలలో కూడా కంటిన్యూ చేస్తాను. ఇంకోటి 25 years మన టాటా గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో బాగుందని చాలా మంది చెప్పారు. ఇంకా సూపర్ ఎక్స్ప్లెయిన్. గుడ్ ఈవినింగ్ సార్. సిద్ధి యాప్ గురించి చాలా వీడియోస్ చేశానండి, ఒక్కసారి చూడండి, పర్లేదు. మళ్ళీ కూడా నేను యాడ్ చేస్తాను. ప్రతి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిద్ధి యాప్ని యూజ్ చేసుకుని చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అట్లా కూడా మీరు సిద్ధి యాప్ గురించి ప్రాపర్గా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇంకొకటి న్యాఫ్ లీడ్ ప్లస్ క్రియేట్ లీడ్, న్యాఫ్ లాగిన్ ప్రాసెస్ కూడా వీడియో చేస్తాను. బట్ ఏంటంటే దానివల్ల కస్టమర్ డీటెయిల్స్ అంటే క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తుంటాం కాబట్టి మధ్యలో అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే ఆ వీడియోకి ఎర్రర్ వస్తుందన్నమాట. అందుకని దాన్ని చేయలేను. ఓన్లీ ఎంటీ ఆ ఫామ్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేను పీడిఎఫ్ చేసి అది కూడా చేస్తాను. ఇంకోటి జనరల్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్కి ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అందరి రెస్పాన్స్ బాగుంది. ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వెళ్దాము. మీ కామెంట్స్ రిలవెంట్గా వచ్చే ప్రతి ఒక్కటి కూడా నేను నెక్స్ట్ వీడియోలలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్ క్రోమ్ నుంచి సిద్ధి యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది కూడా చెప్తూ ఉంటాను. దీంట్లో అబ్జర్వ్ చేయండి సార్. ఓకేనా? దీంట్లో పాస్వర్డ్ రిలేటెడ్గా మనకి లాగిన్ అనేది అయిపోండి. ఓటీపీ రిలేటెడ్ కూడా లాగిన్ అనేది కావచ్చు అనమాట. ఇది మనకు సిద్ధి యాప్ స్టార్టింగ్ ఏ విధంగా లాగిన్ కావాలనే ప్రాసెస్ ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఉంది. క్రోమ్ నుంచి సిద్ధి అని టైప్ చేసుకోవాలి, అక్కడ అడ్వైజర్ కోడ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ క్విక్ కోడ్స్, ఈరోజు సేవింగ్ సొల్యూషన్స్ ఇంట్రొడక్షన్ క్లాస్ చెప్తాను. దాంతోపాటు వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ సేవింగ్ సొల్యూషన్స్లో మీకు అర్థం కావడానికి ఒక పాలసీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మనకి ఇదేంటంటే క్విక్ కోర్సులోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తాయి. దీంట్లో సేవింగ్ సొల్యూషన్స్ అనే దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవింగ్ సొల్యూషన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఎడ్యుకేషన్ ఇన్కమ్ ప్రూఫ్ లేని ప్రతి ఒక్కరికి కూడా సేవింగ్ సొల్యూషన్స్ లో వాళ్ళ అవసరాన్ని బట్టి ఏ పాలసీ ఇవ్వాలనేది మీరు గైడ్ చేయాల్సి ఉంటుంది. సేవింగ్ సొల్యూషన్స్ 2 పదాలు 2 అర్థాలు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా, ఇన్కమ్ ప్రూఫ్ ఉన్నా లేకున్నా, 18 years పైన ప్రతి ఒక్కరు పనిచేస్తున్న ప్రతి ఒక్కరు బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటారు. ఎందుకు ఓపెన్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఎలాంటి వర్క్ చేసినా కూడా డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కావడానికి అదొక ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే డబ్బులు అకౌంట్లో సేవ్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్లో వచ్చే అవసరాన్ని బట్టి అమౌంట్ని తీసుకొని వాడుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. దాన్ని సేవింగ్ అకౌంట్. సేవింగ్ అకౌంట్లు కావాలంటే ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, శాలరీ ఉండాలి, అది ఇది రూల్స్ ఏం లేవు, ఎవరికైనా ఇస్తారు. సేమ్ మన ఇన్సూరెన్స్ సెక్టర్లోకి వచ్చేంత వరకు సేవింగ్ సొల్యూషన్స్ అంటే కూడా అంతే అనమాట. సేవింగ్ పాలసీలు ఎవరైతే ఫ్యామిలీ ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీస్ ఉండి భవిష్యత్తులో రాబోయే అవసరాలకి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి, పిల్లల మ్యారేజ్కి, ఈయన రిటైర్మెంట్ లైఫ్కి, వాళ్ళ పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్కి మధ్యలో అయిన అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు జమ చేయాలి, మన టాటా లాంటి కంపెనీలో పాలసీ తీసుకోవాలన్న ప్రతి ఒక్కరికి సేవింగ్ సొల్యూషన్స్లో ఒక పాలసీ అనేది మనం వాళ్ళ అవసరాన్ని బట్టి గైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దాంట్లో మనం సేవింగ్ సొల్యూషన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్ని రకాల సేవింగ్ పాలసీస్ ఉంటాయి. ఓకేనా? ఈ ఇన్ని రకాల సేవింగ్ పాలసీస్లో మీకు అర్థం కావడానికి సింపుల్ చెప్పాలి ఏంటంటే ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీస్ ఉంటాయి, నాన్ గ్యారంటీ పాలసీస్ కూడా ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ పాలసీస్ కూడా ఉంటాయి. ఈ 3 రకాల సేవింగ్ పాలసీస్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ఈ రోజు నుంచి మనం ఎండోమెంట్ పాలసీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండోమెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ, తొందరగా మనకు అర్థం కావడానికి బాగుంటుంది, కస్టమర్ కూడా మంచిగా కట్టిపియచ్చు, మంచి ఇన్కమ్ వస్తుంటుంది. ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ అనమాట. ఓకేనా? దీంట్లో ఎండోమెంట్ పాలసీలో ఫార్చ్యూన్ గ్యారంటీ అనేది ఒక పాలసీ అనమాట.
ఈ ఫార్చ్యూన్ గ్యారంటీ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఏంది, సేవింగ్ పాలసీ. ఓకేనా, ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా, ఇన్కమ్ ప్రూఫ్ ఉన్నా లేకున్నా, భవిష్యత్తు మీద ఒక ఆశ, భవిష్యత్తులో డబ్బులు కావాలి అన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి పాలసీ గురించి చెప్పచ్చు. కీ ఫ్యూచర్స్, ప్రతి పాలసీలో కీ ఫ్యూచర్స్ అనేది మీరు కంపల్సరీ చదువుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదేంటంటే గ్యారెంటెడ్ లంసమ్ బెనిఫిట్ అండ్ మెచ్యూరిటీ. లంసమ్ బెనిఫిట్ అండ్ మెచ్యూరిటీ గ్యారెంటెడ్ పాలసీ ఇది. లంసమ్ అంటే ఒకేసారి డబ్బులు వస్తాయి, మెచ్యూరిటీ అంటే లాస్ట్కి వస్తాయి. ఓకేనా, ఒకేసారి లాస్ట్కి వచ్చే డబ్బులు మెచ్యూరిటీ అంటారు. లంసమ్ అంటే ఎక్కువ మొత్తంలో. లైఫ్ కవర్, లాస్ట్ వరకు ఈ పాలసీ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. ఏదన్నా జరిగితే మన ఫ్యామిలీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం. ఫ్లెక్సిబుల్ పాలసీ టర్మ్, ప్రీమియం పేమెంట్ టర్మ్, పీపీటీ కానీ పీటీ కానీ. నేను 5 సంవత్సరాలు కడుతున్నా కట్టియచ్చు, 12 సంవత్సరాలు మ్యాక్సిమం. పాలసీ టర్మ్ 15 ఇయర్స్ మ్యాక్సిమం. ఓకేనా, అడిషనల్ మెచ్యూరిటీ బెనిఫిట్ అండ్ ఫీమేల్స్కి కొంచెం అడిషనల్ బెనిఫిట్స్ వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, రైడర్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ సెల్ఫ్ పెడుతున్నాను, లిమిటెడ్ పెడుతున్నాను, నేమ్ వచ్చేసి మిస్టర్ అని పెడుతున్నాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, 30 ఇయర్స్ క్యాండిడేట్ ఉన్నాడు. బట్ ఆయనకి ఎడ్యుకేషన్ లేదు, ఇన్కమ్ ప్రూఫ్ లేదు. కాకపోతే రియల్ ఎస్టేట్, వెల్డింగ్ షాపులు, సో అండ్ సో బిజినెస్ చేస్తాడు, నెలకి 50,000 సంపాదిస్తాడు. ఆయనకు ఒక 10 ఇయర్స్ పాప ఉంది. ఆ పాప మ్యారేజ్ గురించి పాలసీ ఏ విధంగా చెప్పాలనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, మినిమం ప్రీమియం వచ్చేసి ₹1,00,000. ₹1,00,000 కట్టే వాళ్ళు ఉంటేనే ప్రీమియం ఈ పాలసీ గురించి చెప్పాలి. 30 ఇయర్స్ క్యాండిడేట్. ఓకేనా, ఇక్కడ ప్లాన్ ఆప్షన్స్ లో 12 ఇయర్స్ పేమెంట్ టర్మ్ చూడండి, మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 5 సంవత్సరాలు, 6, 7, 8, 9, 10, 12 వరకు కట్టియచ్చు. పాలసీ టర్మ్ చూడండి, 12వ సంవత్సరంలో డబ్బులు కావాలన్నా ఇవ్వచ్చు, 15వ సంవత్సరంలో. ఇప్పుడు నేను ఇచ్చే కస్టమర్ ఏంది, 30 ఇయర్స్ క్యాండిడేట్, 10 ఇయర్స్ కిడ్ ఉంది, అమ్మాయి ఉంది. నెక్స్ట్ 15 ఇయర్స్కే డబ్బులు కావాలి, ₹1,00,000 కట్టగలుగుతాడు. ఎడ్యుకేషన్ లేదు, ఇన్కమ్ ప్రూఫ్ లేదు. ఇక్కడ రైడర్స్ అడిషనల్ బెనిఫిట్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. 2 lakhs కాదు, మనకి రైడర్ అమౌంట్ అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే నీకు ఇక్కడ కంటిన్యూ కొట్టండి. నీకు అడిషనల్ ఇన్సూరెన్స్ కవరేజ్ 10 lakhs ఉంది. ఈ రైడర్స్ కూడా అన్ని 10 lakhs ఇవ్వాలి, అడిషనల్ గా ఎక్కువ ఇస్తే తీసుకోదన్నమాట. 10 lakhs వచ్చింది కదా. ఇట్లా టర్మ్ బూస్టర్ అంటే డబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అని చెప్పుకోవచ్చు. టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ కూడా 10 lakhs అని చెప్పుకోవచ్చు. జస్ట్ రైడర్స్ పైన క్లిక్ చేయండి, అప్డేట్ చేయండి. ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక్కటి చూసుకోండి. ఇది ఈ 3 రైడర్లు మాత్రం కంపల్సరీ యాడ్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే తక్కువ డబ్బులు పే చేస్తుంటాము, ఇన్సూరెన్స్ కవరేజ్ డబుల్ త్రిబుల్ ఉంటాయి. దీంట్లో బీపీఆర్ రైడర్ ఉండదు, ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ. కానీ బీపీఆర్ రైడర్ లేని ఒకే ఒక పాలసీ ఏదైనా ఉందంటే అది ఫార్చ్యూన్ గ్యారంటీ పాలసీ అనమాట. దీంట్లో ఎందుకంటే తక్కువ టైమే ఉంది పాలసీ టర్మ్, ఎక్కువ టైం ఉన్న పాలసీలకి బీపీఆర్ రైడర్ ఇస్తే బెటర్ ఉంటుంది. అందుకని దీంట్లో మాత్రం బీపీఆర్ రైడర్ ఉండేది. ఇది చూడండి, సింపుల్ పాలసీ. ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన సర్కిల్ 30-35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ల 5 to 10 ఇయర్స్ కిడ్స్ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి ₹1,00,000 కట్టగలడు అనుకున్న ప్రతి ఒక్కరికి పాలసీ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనకి సేవింగ్ పాలసీ కాబట్టి ఇన్కమ్ ప్రూఫ్లు, స్టడీ, ఎడ్యుకేషన్ ఇవన్నీ లేకున్నా కూడా పాలసీ ఇప్పించచ్చు. ₹1,00,000 ప్రీమియం కడుతుండు, 12 ఇయర్స్ కడుతుండు. నార్మల్గా ఏదైనా జరిగితే 10 lakhs, టర్మ్ బూస్టర్, టర్మినల్ ఇల్నెస్, రైడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి నార్మల్గా జరిగిన 20 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. యాక్సిడెంటల్ జరిగిన 20 లక్షల కవరేజ్ వస్తుంది. పర్మనెంట్ డిజబిలిటీ జరిగిన 10 లక్షల కవరేజ్ వస్తుంది. 12 సంవత్సరాలు గడిచి జస్ట్ 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే 28 లక్షల మెచ్యూరిటీ బెనిఫిట్, ₹18 లక్షల ఆన్ బాండ్ గ్యారంటీ అనేది వస్తుంది అనమాట కస్టమర్కి. ఓకేనా, ఆన్ బాండ్ గ్యారెంటీ 18,48,000. మెచ్యూరిటీ డెత్ బెనిఫిట్ వచ్చేసి 28 lakhs వరకు పెరుగుతూ పోతూ ఉంటుంది. నార్మల్గా జరిగిన 20 lakhs, డే 1 నుంచి 20 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మీరు మెచ్యూరిటీ బెనిఫిట్ గురించి ఇంకా చూస్తున్నారు అనుకుంటే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, డెత్ బెనిఫిట్ వచ్చేసి యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ మొత్తం కలిపి లైఫ్ కవర్ 28 లక్షలు. డే 1 నుంచి మనకి 28 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంది. ఓకేనా, ఫిక్స్డ్ గా డే 1 నుంచి 28 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. 28,46,000 ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కస్టమర్ కి వస్తుంది.
సింపుల్ పాలసీ అండి. ఇది నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, టర్మినల్ ఇల్నెస్ 3 రకాల ఇన్సూరెన్స్ కవరేజ్ల గురించి డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్‌ది ఏందంటే అది. ఇదేందంటే నార్మల్ డెత్ కవరేజ్. రూ. 1,00,000 కట్టినందుకు డే 1 నుంచి 18,00,000 కవరేజ్ ఉంటుంది. 18,46,000. టర్మ్ బూస్టర్‌ల 10,00,000 యాడ్ అయితుంది కాబట్టి 28,46,000 బేసిక్ కవరేజ్ అనేది పాలసీ మొత్తం ఉంటుందన్నమాట. ఓకేనా? సింపుల్ పాలసీ. మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరున్నా కూడా 10 ఇయర్స్ కిడ్స్, బిలో 10 ఇయర్స్ కిడ్స్, 30, 35 ఇయర్స్ పేరెంట్స్, ఎడ్యుకేషన్, ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్ళు, ₹1,00,000 కడతా అనుకున్న వాళ్ళందరికీ పాలసీ అనేది చేయించుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈ రోజు నుంచి పాలసీలలోకి ఎంటర్ అవుదాము. బేసిక్ డీటెయిల్స్ సిద్ధి యాప్ ఓపెనింగ్ ప్రాసెస్ చెప్పాను. సేవింగ్ పాలసీస్ గురించి చెప్పాను. దానిలల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఫార్చ్యూన్ గ్యారంటీ అనే ఎండోమెంట్ పాలసీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ అండి. మీకు కామెంట్స్ కానీ, కాంప్లిమెంట్స్ కానీ మెసేజ్ చేయండి. దానిని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో బెస్ట్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.